రాజ్యాంగం కల్పించింది. ఇటీవల పరిణామాలు రాజ్యాంగ స్ఫూర్తిని దెబ్బతీస్తూ ప్రజాస్వామ్య విలువలను కాలరాస్తూ సమాజంలో అశాంతిని నెలకొల్పుతున్నాయి. విభేదాలు సృష్టిస్తూ రాజకీయ మనుగడ కోసం విద్వేషాలను రెచ్చగొడుతున్నాయి. ప్రపంచంలోని గొప్ప రాజ్యాంగంగా భావిస్తాము. మాకు సార్వభౌమత్వ, సామ్యవాద, లౌకిక, ప్రజాస్వామ్య, గణతంత్ర రాజ్యంగా నిర్మించుకోవడానికి సాంఘిక, ఆర్థిక, రాజకీయ న్యాయాన్ని, ఆలోచన, భావ ప్రకటనను, అంతస్తుల్లోనూ అవకాశాల్లోనూ సమానత్వాన్ని కల్పించడానికి కులమత, ప్రాంత, వర్ణ, లింగ, ధనిక, పేద లాంటి ఏ రకమైన భేదాలు లేకుండా అందరికీ సమాన హక్కులు, బాధ్యతలు రాజ్యాంగం కల్పించింది. ఇటీవల పరిణామాలు రాజ్యాంగ స్ఫూర్తిని దెబ్బతీస్తూ ప్రజాస్వామ్య విలువలను కాలరాస్తూ సమాజంలో అశాంతిని నెలకొల్పుతున్నాయి. విభేదాలు సృష్టిస్తూ రాజకీయ మనుగడ కోసం విద్వేషాలను రెచ్చగొడుతున్నాయి. ఇలాంటి తరుణంలో శాంతి, అహింసలను మూల సూత్రాలుగా మనకు బోధించిన మహాత్ముడు స్ఫూర్తిగా మనుషులంతా ఒక్కటే అంటూ రాజ్యాంగంలోని అందరికీ సమాన హక్కులు కల్పించిన డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఆశయాలను అమలు చేస్తూ మన గొప్ప రాజ్యాంగాన్ని కాపాడుకోవడానికి చిత్తశుద్ధితో, అంకిత భావంతో మహాదృష్టిలో కృషి చేస్తానని ప్రమాణం చేస్తున్నాను. జై బాపు, జై భీమ్, జై సంవిధాన్. 200 కోట్ల రూపాయల వరకు రాష్ట్రంలో బోనస్ ఇచ్చినాం. సన్న వడ్లకు 500 రూపాయల బోనస్ యాసంగిలో కూడా ఇస్తాం. ఫ్రీ బస్సు ఇచ్చినాం. 500 రూపాయల సిలిండర్ ఇచ్చినాం. 3500 ఇల్లు ఇస్తున్నాం. రాజీవ్ యువ వికాసం 6000 కోట్ల రూపాయలు ఇస్తున్నాం సబ్సిడీ ద్వారా. 15% ఎస్సీ, ఎస్టీ, బీసీలని, ఈ మైనారిటీలను వీళ్ళకి లోన్ ఇచ్చిండ్రా? ఆ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు మేము ఇచ్చినాం. నేనున్నప్పుడు చాలా సబ్సిడీ ద్వారా 90% సబ్సిడీ ఇచ్చాం ఎస్సీ, ఎస్టీలకు. ఆటోలు కొనుక్కుంటుండే, చాలా మంది ఆటోలు కొనుక్కున్నారు, చాలా మంది వ్యాపారాలు చేశారు. 90% సబ్సిడీ ఎస్సీ, ఎస్టీలకు ఇచ్చినాం. బీసీలకు 80% ఇచ్చినాం. 10 పట్టించుకొని ఇవాళ వచ్చి ఏదో మాట్లాడుతున్నారు, ఏం చేస్తున్నారని. 57,000 ఉద్యోగాలు ఇచ్చినాం. 57,000 ఉద్యోగాలకు 4,000 ప్రతి ఏడాది 4,000 కోట్ల రూపాయల భారం పడుతున్నది. 4,000 crores. మరి ఎందుకు చేయలేదు? 57,000 మంది అంటే 57,000 కుటుంబాలు ఇండైరెక్ట్ గా 2.5 లక్షల కుటుంబాలకు లబ్ధి జరుగుతుంది. 10,000 టీచర్ పోస్టులు ఇచ్చినాం. ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి డిఎస్సీ పెట్టేది కాంగ్రెస్ ప్రభుత్వం కానీ, అంతకుముందు తెలుగుదేశం ప్రభుత్వం కానీ. ఈ త్వర వచ్చిన తర్వాత డిఎస్సీ లేదు. 10 పెళ్లి చేసుకోకుండా పిల్లలుండే పిల్లలు ఇచ్చేవారు లేదు. ఇవాళ 10 ఏళ్ల తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది. ఇవాళ ఉద్యోగాలు వచ్చినాయి. ఇవాళ పిల్లలు కూడా పెళ్లిలు అవుతున్నాయి. ఇక కాన్స్టిట్యూషన్ అవుతాంటే మనకి రాజ్యాంగం అవుతాం. నిజంగా కూడా రాజ్యాంగం వల్లనే కదా ఇవాళ ఈ రాజ్యాంగం వల్లనే ఇవాళ దళితులకు, గిరిజనులకు, బలైన వర్గాలకు రక్షణ ఉన్నది. ఇవాళ రిజర్వేషన్లు ఉన్నాయి కాబట్టి కదా వాళ్ళు స్వాతంత్రం వచ్చిన తర్వాత ఆ రిజర్వేషన్లనే వాళ్ళ కదా ఈ దళిత, గిరిజనులు, బలైన వర్గాలు వల్ల అంతో ఎంతో తలెత్తుకొని తిరగలుగుతున్నారు ఈ సమాజంలో. లేకపోతే అదే 2 క్లాసుల విధానం ఉండేది, అదే అంటరానితనం ఉండేది కదా. ఒకవేళ ఈ రాజ్యాంగమే లేకపోతే, ఈ రాజ్యాంగమే రక్షణ కల్పించకపోతే అదే అంటరానితనం, అదే 2 క్లాసుల విధానం ఉండేది ఈ దేశం.
భారతీయ జనతా పార్టీ అంటే మళ్ళీ అంటరానిదానం కావాలా, మళ్ళీ 2 గ్లాసుల విధానం కావాలా, మళ్ళీ దళితుల్ని బయట ఉంచాలా? ఇదా మీ విధానం? ఇదే కాంగ్రెస్ పార్టీ వల్ల మీరు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలుగా మన విధానాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన బాధ్యత ఉన్నది. ఈ దేశం చిన్నగా విదేశాలు వచ్చగొట్టాల, ఈ దేశం విడిపోవాలి. దక్షిణ భారతదేశం, ఉత్తర భారతదేశం విడిపోవాలి. పునర్విభజన గురించి రేవంత్ రెడ్డి గారు నిన్న మాట్లాడారు. తమిళనాడు వెళ్ళింది స్టాలిన్, అన్ని దక్షిణానికి సంబంధించిన ముఖ్యమంత్రులతో అక్కడ కలిసి అసలు పునర్విభజన జరిగితే దక్షిణాది రాష్ట్రాలకు ఏ విధంగా అన్యాయం జరుగుతుందో కూడా చెప్పడం జరిగింది. అంటే ఈ విధంగా విచ్ఛిన్నం చేస్తుంది భారతీయ జనతా పార్టీ. ఈ విధంగా దేశాన్ని విడగొట్టాలా, మత విద్వేషాలు రెచ్చగొట్టి ఈ దేశాన్ని విడగొట్టాలా, ఈ దేశాన్ని సర్వనాశనం చేయాలన్న ఒక దుర్మార్గ ఆలోచనతో భారతీయ జనతా పార్టీ ఉన్నది. కాబట్టి వాళ్ళ విధానాలని ప్రజలకు తీసుకెళ్లాల్సిన బాధ్యత కాంగ్రెస్ పార్టీ కార్యకర్తపై ఉన్నది. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మనకు ఇచ్చిన హామీలను అన్ని నెరవేర్చుకుంటూ వస్తున్నాం. ఒకటే రోజు అన్ని పనులు కావు కదా. నువ్వు చేసిన 7 లక్షల కోట్ల అప్పు తీర్చాలంటే ఎంత భారమవుతుందో, ఎంత కష్టమవుతుందో ముఖ్యమంత్రి గారు వివరించారు. అమిత్ షాని బర్తరఫ్ చేయలేదు. కనీసం అమిత్ షా నేను మాట్లాడిన మాటల్ని వెనక్కి తీసుకుంటున్నా అని చెప్పి చెప్పలేదు. ఎందుకంటే అసొంటి వ్యక్తికి బుద్ధి చెప్పకపోతే ఈ రోజు ఏ స్వేచ్ఛ స్వాతంత్రం కోసం పోరాడిన పార్టీ మనది. గాంధీ వారసులుగా ఈ స్వాతంత్రాన్ని, రాజ్యాంగాన్ని కాపాడాల్సిన బాధ్యత మనపైన ఉంది. కాబట్టి గాంధీ వారసులుగా క్షేత్రస్థాయిలో జై భీమ్ అని చెప్పి మన ఈ కార్యక్రమంలో పెట్టుకోవడం జరిగింది. అంబేద్కర్ గారిని వారు అవమానించారు కాబట్టి దాన్ని ఉద్దేశించి అంబేద్కర్ గారి స్ఫూర్తి, రాజ్యాంగం గురించి ప్రజలకి తెలియజేయాలి, భారతీయ జనతా పార్టీకి బుద్ధి చెప్పాలని జై భీమ్ అని పెట్టుకున్నాం. గాంధీ గారు మనకి అధ్యక్షులై కాంగ్రెస్ పార్టీకి 100వ సంవత్సరం, 100 సంవత్సరాలు పూర్తి చేసుకున్నారు. దాని కారణంగా గాంధీ గారి ఆశయాలను, గాంధీ గారి సిద్ధాంతాలను క్షేత్రస్థాయిలో ప్రజలకి తెలియజేయడానికి జై బాపు అని చెప్పి పెట్టుకున్నాం. మూడోది జై సంవిధానం అంటే రాజ్యాంగం. మన రాజ్యాంగానికి సంబంధించి ఈ రాజ్యాంగ విలువలు, ఈరోజు ఈ రాజ్యాంగం వల్లనే మనకి స్వేచ్ఛ కానీ మనకు కావాల్సింది మనం మాట్లాడుకోగలుగుతున్నాము, మనకు కావాల్సింది మనం అడగగలుగుతున్నాము, మనం ఈరోజు ఎవరైనా ప్రశ్నించగలుగుతున్నాము. ఇవన్నీ హక్కులు ఈరోజు నాయకులుగా కూర్చోగలిగినా, మనం నాయకులుగా కాగలిగినా ఈ రాజ్యాంగం వల్లనే ఈరోజు ఇదంతా సాధ్యమైంది. సో ఈ వాస్తవాలన్నీ కూడా ప్రజలకి తెలియజేయడానికి, కింది స్థాయిలో తీసుకొని వెళ్ళడానికి, గ్రామ స్థాయికి వెళ్ళి మొదలు పెడితే జాతీయ స్థాయి వరకు కూడా సంవత్సర కాలం పాటు ఈ కార్యక్రమాలు కొనసాగుతాయి. 18వ తారీఖున పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారు, అదేవిధంగా మంత్రులందరి సమక్షంలో ఈ కార్యక్రమాన్ని హైదరాబాద్ లో గాంధీ భవన్ లో దీన్ని స్టార్ట్ చేయడం జరిగింది. 21వ తారీఖున నిజామాబాద్ డిసిసి అధ్యక్షులు మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో నియోజకవర్గ ఎమ్మెల్యేలు, బాధ్యులు అందరితో కలిసి మా కోఆర్డినేటర్స్ అందరితో కలిసి మీటింగ్ నిర్వహించడం జరిగింది. దాని తర్వాత నిన్న బాల్కొండ నియోజకవర్గానికి సంబంధించి 4 మండలాల్లో నిన్న ఈ మీటింగ్ సన్నాహక సమావేశాలు పెట్టుకోవడం జరిగింది. తగిన 4 మండలాల్లో ఇవాళ పెట్టుకోవడం జరుగుతుంది. ఇవాళ ఉదయం మొదటి మండలం మెరగట్ల మండలం. ఈ ప్రోగ్రామ్ ని కూడా చాలా నిబద్ధతతోటి ఈ కార్యక్రమాన్ని మీ మండలంలో ప్రారంభించినప్పుడు మొదట కొన్ని సూచనలు ఏ రకంగా ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకోవాలి దానిపైన నేను మీకు స్పష్టత బీఆర్ఎస్ పార్టీ నాకు ఇచ్చారు, కాంగ్రెస్ పార్టీ నాకు కావాల్సిన చాలా ఎక్కువ ఇచ్చారు. అసొంటి పార్టీకి నష్టం చేకూర్చే విధంగా, అసొంటి పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనకుండా లేదా ఆ కార్యక్రమాల్లో పాల్గొంటున్నప్పుడు ఏదైనా ఆటంకాలు, వాళ్ళకి రుణమాఫీ కాలేదు, ఇది కాలేదు, అది చెప్పారు, ఇది చెప్పారు అంటే బంధం సృష్టిస్తారు. ఇక్కడ ఉన్న వాళ్ళంతా మీరు నాయకులు. రేపు పొద్దున స్థానిక సంస్థ ఎన్నికలు ఉన్నాయి. ప్రజలకి మనం చెప్పగలగాలి, అవును మేము 2 లక్షల రూపాయల రుణమాఫీ, సరే మీ ప్రకారంగా మీరు 50% అని అంటారు, మా ప్రకారంగా మేము 90% ఇచ్చినాం. కానీ 50% అయితే మేము ఇచ్చినాం కదా సంవత్సరంలో. మీరు 10 ఏళ్ళు మొత్తం కలిసి కూడా వడ్డీ కూడా చెల్లించలేదు కదా, అది మనం చెప్పాలి. ఈరోజు బస్సు ప్రయాణం చేస్తున్న ప్రతి మహిళకు కూడా ఉచిత బస్సు ఫెసిలిటీ మనం కల్పించినాం. కొన్ని గ్రామాల్లో బస్సులు వస్తానని గ్రామాలు కూడా ఉంటాయి. అవును మేము ఈ గ్రామాన్ని కూడా తీసుకొని వస్తామని బలంగా మీరు చెప్పగలగాలి. 200 యూనిట్ల లోపల ఉచిత కరెంటు ఉపయోగించుకుంటారు. దాని గురించి మనం ప్రస్తావించి సంబంధించి నియోజకవర్గానికి సుమారు 4000
ఈరోజు మీరు ఇందిరమ్మ ఇల్లు ఇస్తుంటే మనం గట్టిగా బలంగా చెప్పగలుగుతాం. ఇందిరమ్మ ఇల్లు లేని గ్రామం ఉంటుందా? ఇందిరమ్మ ఇల్లు లేని గ్రామం లేదు. రేపు పొద్దున తప్పనిసరిగా మా ప్రభుత్వం కూడా, ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వం కూడా 100% మేము చెప్పినట్టు ఇల్లు కట్టిస్తాము. అది మీరు బలంగా గట్టిగా చెప్పగలగాలి. బలంగా గట్టిగా మీరు చెప్పుకోలేకపోతే రేపు పొద్దున ఆ ఇబ్బంది, ఆ సమస్యలు మీరే ఎదుర్కొంటారు. రేపు పొద్దున సర్పంచ్ ఎన్నికలు, ఎంపీటీసీ ఎన్నికలు, జెడ్పీటీసీ ఎన్నికలు ఉన్నాయి. రేపు పొద్దున వచ్చే ఎన్నికలు కార్యకర్తల్ని నాయకులుగా మార్చే ఎన్నికలు. ఆ ఎన్నికల్లో పార్టీ బలపడాలన్నా, మనం బలవంతులుగా కావాలన్నా ఈ కార్యక్రమాన్ని క్షేత్రస్థాయిలో విజయవంతం చేసుకోవాల్సిన బాధ్యత మీ అందరిపై ఉంది. ఇది మీరు డీలో పెట్టుకొని ఏదో తూతూ మంత్రంగా, రామమాత్రంగా ఈ కార్యక్రమం చేసి మమ అని చెప్పి జరిపిస్తే రేపు పొద్దున ఎన్నికల్లో కూడా ప్రజలు మమ అని చెప్పి మనం కూడా పక్కన పెడతారు. సో గ్రామ శాఖ అధ్యక్షులు, ఏర్గట్ల గ్రామ శాఖ అధ్యక్షులు ఎవరు? పరిస్థితి లేదు. దయచేసి మీరు ఎవ్వరు కూడా అధైర్యపడద్దు. నేను సరిపోను, అరే సునీల్ సరిపోతలేడు, సునీల్ మనకు ఇబ్బంది అవుతున్నది, ఈయనతో మాట్లాడాలంటే పెద్దలు వెంకట గారితో మాట్లాడాల్సిందిగా మీ అందరూ విజ్ఞప్తి చేస్తూ మరొకసారి యాత్రను దిగ్దర్శనంలో ఓటర్లకు మాట్లాడుతుంటే వాళ్ళు బాగా ధైర్యం ఇచ్చారు. అన్న మాకు ఉద్యోగాలు ఇస్తున్నాడు, మాకు ఈ దొంగ నాటకాలు లేవు. టీఆర్ఎస్ పార్టీ అధికారం ఉన్నప్పుడు నోటిఫికేషన్ లేచేది, కోర్టులో పోయి అది నోటిఫికేషన్ ఆపేది, పరీక్షలు పెట్టేది, పేపర్ లీక్ చేసేది, పరీక్షలు తర్వాత కూడా రిజల్ట్ రాకుండా కోర్టులలో పోయి డిస్టర్బ్ చేసేది. కానీ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత, రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత ఇవేం కూడా నాటకాలు లేవు. చక్కగా చదువుకున్న పిల్లలందరూ కూడా న్యాయం చేస్తున్నది ఈ కాంగ్రెస్ పార్టీ అని చెప్పి వాళ్ళందరూ నాకు చాలా సంతోషాన్ని ఇచ్చింది. నేను ఎంత భయపడ్డాడు అదేం లేదు. ప్రజలలో అనుకూల వాతావరణం ఉన్నది. ఎవరో ఛాయ్ హోటల్ దగ్గర పెద్ద పొద్దులు మాటలు పరిగణలో తీసుకోకుండా ఛాయ్ హోటల్ దగ్గర మాట్లాడితే మీరు కూడా గట్టిగా తిప్పి కొట్టాల్సిందిగా మీ అందరూ కూడా విజ్ఞప్తి చేస్తున్నా. మేము వచ్చే అధికారంలోకి వచ్చే సంవత్సరం అయింది. టీఆర్ఎస్ పార్టీ 15 లక్షల రూపాయలు చేయలేదు, కానీ మేము వచ్చే సంవత్సరం లోపట్నే 2 లక్షల వరకు కూడా చేసేసినాం, ఇంకా చేస్తామని చెప్పి మీరు గట్టి ఉండి ఈ మన సంక్షేమ పథకాలను, ఈ యాత్రను విజయవంతం చేయాల్సిందిగా మీ అందరూ కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. మరి బల్మూరు వెంకట గారు మనతో నెలకు 6,000 కోట్లు కట్టేటువంటి భారం ఖజానా పైన, ప్రభుత్వం పైన లేకుండే అయినప్పటికీ రుణమాఫీ చేయలేకపోయారు. కానీ అధికారంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ సంవత్సర కాలంలో 53,000 కోట్ల రూపాయలు రైతు శ్రేయస్సు గురించి ఖర్చు పెట్టింది. ఈ భారతదేశంలో చరిత్రలో ఇప్పటి వరకు ఏ ప్రభుత్వం చేయని సాహసం ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వం చేసిందన్న విషయం మీరు మనసులో పెట్టుకోవాలి. కొంతమందికి రుణమాఫీ రాలేదు, దాని మీద కూడా మాట్లాడుతున్నాం. పార్టీ పెద్దలు నిర్ణయం తీసుకుంటారు, భవిష్యత్తులో వచ్చే అవకాశం ఉంటుంది. టీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చింది 4 సంవత్సరాలకు రుణమాఫీ చేసింది. అది కూడా బిచ్చం వేసినట్టు వడ్డీ మాఫీ చేసింది, కానీ రుణం అంతే మిగిలిపోయింది. కానీ మనం వచ్చిన తర్వాత 2 లక్షల రూపాయల రుణాలన్నీ కూడా మాఫీ చేసినాం. అక్కడక్కడ ఊర్లో 1-2 రేషన్ కార్డు ప్రాబ్లము, ఇంకేదో సాంకేతిక కారణాల వల్ల మాఫీ కాకపోవచ్చు. ఒక్కటే పట్టుకొని మనం ఊగులాడకుండా మనం చేసిన సంక్షేమ పథకాలను ప్రజలకు గుండె నిబ్బరంతో చెప్పి ఈ యొక్క యాత్రను విజయవంతం చేసి పార్టీ పటిష్టంగా, మరి కాంగ్రెస్ పార్టీని పటిష్టం చేయాల్సిందిగా కూడా మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా.